ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులంగా వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జూపల్లి ఎంత చెప్పింది కదా? ఇంత మళ్ళీ చెప్పారు జూపల్లి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజుల? 27 నెలల గవర్నమెంట్. అంటే ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఏదంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంకా 4 నెలలు కలిపితే 4,500,000 అవుతుంది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసినా అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుంది? 1,77,58 కోట్లు. ఇప్పుడు ఇవ్వండి కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా? జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు? అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? పాలమూరు బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయిస్తారు జూపల్లి. ఇక అసలు విషయానికి వస్తా. ఇది దొరికిందా ఇప్పుడు? బట్టలు ఇప్పుడే మా బరాబర్ రైట్. నెక్స్ట్ విషయం చెప్తాను. ఇక రెండవ మాట ఏమన్నాడు? మనం తయారుగా పడుకున్నారు వాళ్ళు. ఆడ చెప్తే అర్ధగంటలో బయట పెట్టినాం మనం. ఒకటే అర్ధగంటల. రెండవ ముచ్చట, బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్సి మీద వేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు భట్టి విక్రమార్క ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అరే ఇన్ని గ్యారంటీలు చెప్తున్నారు మీరు. 4,000 పింఛన్ అంటున్నారు, మహిళలకు 25,000 అంటున్నారు, 15,000 రైతు బంధు అంటున్నారు. ఇంతగానే చెప్తున్నారు. ఎట్లయితే బైక్ ఈ పైసలు ఉంటాయా అని ఓ విలేకరు అడిగాడు. అడిగితే భట్టి గారు ఏమన్నాడు? అరే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని, పైసలు ఎట్లా సంపాదించాలో మాకు తెలుసు, ప్రజలకు ఎట్లా ఇవ్వాలో మాకు తెలుసు అని డైలాగ్ కొట్టినప్పుడు. ఇప్పుడేమంటారు? శయ్యశాతగాక నర్మశాతగాక అబద్ధాలు చెప్పి 8 లక్షల కోట్ల అప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గీడ మాట్లాడు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట్లాడు కాదు. నిండు అసెంబ్లీలో మిస్టర్ జూపల్లి, నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని, నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని కళ్ళు పారేసిన. నువ్వేంటో చర్చ అంటున్నావు. గీడని చర్చ అసెంబ్లీలో మాట్లాడినా. నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని